శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి శిలాజిత్ తో సామర్థ్యం పెంచుకోండి. వివరాలకై కాల్ చేయండి. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. సో గత కొద్ది గంటల్లో మనం నిన్న సాయంత్రం నుంచి వింటున్న ఒక ఘటన చేతబడులు, అలాగే నరబలి. ఇవి రెండు మనం ఎక్కువగా ఈ కాలంలో వినకపోయినప్పటికీ ఒకప్పటి కాలంలో అయితే వినేవాళ్ళము. అయితే ఈ నరబలి ఎందుకు అంటే 8 ఏళ్ళ ఒక చిన్నారిని ఒక హిజ్రా అయితే బలి తీసుకోవడం జరిగింది. అసలు ఆ కథ ఏమిటి అంటే, రాత్రి ఇంటికి వెళ్ళిన ఆ అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నమాజ్కి వెళ్తానమ్మా, నేను ఎగ్జామ్ ఎలా రాశానో తెలియదు, నేను ఒక్కసారి నమాజ్కి వెళ్ళేసి దేవుడికి మొక్కుకొని వస్తాను అని చెప్పిన ఆ అబ్బాయి ఇంటి నుంచి బయటకు వెళ్ళి నమాజ్ చేసి ఒక హిజ్రా ఇంటికి అయితే వెళ్ళడం జరిగిందంట. అక్కడ వెళ్ళిన తర్వాత ఈమె చేసిన ఘటన ఏమిటి అంటే, ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిన అబ్బాయి మళ్ళీ బయటకు రాలే. ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిన అబ్బాయి మళ్ళీ బయటకు రాలేదు. ఏం చేసింది అంటే, అబ్బాయి తలని, చేతుల్ని, కాళ్ళని తిప్పేసి ఒక పెద్ద థైలీలో అయితే పెట్టేసి దాన్ని మూసాపేట నాలాలో అయితే పడేసిందంట. ఇంత దారుణంగా ఒక మనిషిని చంపడానికి గల కారణాలు ఏమిటి అనేది మనకి ఇంకా అయితే తెలియలేదు. ఇక్కడున్న సనత్ నగర్ పోలీసులు అయితే అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ బందోబస్తు కూడా ఎక్కువగానే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్నలు అండ్ అలాగే వాళ్ళ నానమ్మ, అత్తలు, వదిన వీళ్ళందరూ చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే ఏకైక కొడుకంట, 2 కూతుళ్ళు, ఒక కొడుకంట, 3 సీజన్ల తర్వాత పుట్టిన ఏకైక కొడుకంట. మరి ఇంత కష్టంతో చూసిన ఆ తల్లి రోదన, వాళ్ళు కోరుకునేది ఒకటే, చావుకి చావు. ఆమె మమ్మల్ని చంపింది, మీరు ఆమెకి శిక్ష వేస్తే, గవర్నమెంట్ తరపు నుంచి శిక్ష వేస్తే ఓకే, లేదంటే మాకు ఇచ్చేయండి, తనకి ఎలాంటి శిక్ష వేయనో మేము వేస్తాము అంటూ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదరు, వాళ్ళ అక్క, వాళ్ళ పిన్ని, వాళ్ళందరూ అదే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి అయితే ఎలా ఉంది? కెమెరా పర్సన్ సాయితో రిపోర్టర్ చార్. సో ఇమ్రాన్ అనే ఒక హిజ్రా అయితే నిన్న నైట్ 5 గంటల సమయంలో ఒక అబ్బాయిని, 8 ఏళ్ళ అబ్బాయిని అయితే చంపివేయడం జరిగింది. అయితే దీంట్లో జరిగిన విషయం ఏమిటి అంటే, తను హిజ్రా కావడం వల్ల చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే హిజ్రాలు ఇలాంటి పని చేస్తారా, ఎందుకు చేస్తారు, దాని వెనకాల కారణాలు ఏముంటాయి, అండ్ దానికి సంబంధించిన చేతబడి చేసిన ఏవైతే ఆ ముగ్గులు, ఆ డిజైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మనకి వాళ్ళు నిన్న నైట్ నుంచి తెలిసింది. అబ్బాయి నమాజ్ చేసి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రాలేడంట. మరి ఇంటి పక్కన ఉన్న ఈమెకి వాళ్ళకి అసలు ఏంటి గొడవలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన వెనకాల కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో, ఆ చేతబడి చేసిన ఈ హిజ్రా హౌస్ ఇది. సో తనకు సంబంధించిన వస్తువులన్నింటినీ బయటపడేమో, ఫ్రిడ్జ్, అది కూలర్ ఏమైనా ఉంటే అవన్నీ పలగొట్టడం అయితే చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఉక్రోషాన్ని అంతా వాళ్ళు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని, గిన్నెలు, బట్టలు, అన్ని ఫ్యాన్లతో సహా తన ఇల్లు పైకప్పు మీద ఉన్న ఆ రేకుల షెడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే చంపివేసిన తర్వాత ఆమె పరారైపోయినట్టయితే తెలుస్తోంది. మరి అటు గవర్నమెంట్ నుంచి ఇప్పటికే తలసాని శ్రీనివాస్ గారు రావడం జరిగింది. సో ఆయన కూడా ఇక్కడ వచ్చి వాళ్ళకి సంతాపం అయితే వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత పోలీసులు దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ చాలా మట్టుకి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటనేది పదండి. అబ్దుల్ వాహిద్ వాళ్ళ నానమ్మలు, అమ్మమ్మలు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ వేదన చూస్తుంటే మనము సరే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. दीदी बोलिए, क्या हुआ था अब्दुल को? कुछ भी नहीं, बच्चा स्कूल से आया, कल फाइनल एग्जाम था, फाइनल एग्जाम दे के आया तो दादी को बोला कि मैं पास होता हूँ नहीं होता हूँ नहीं मालूम, मैं नमाज पढ़ने को जा रहा हूँ, दुआ कर लेता हूँ, पास हो जाता हूँ बोल के गया। तो ये इमरान ऊपर था, उसके पीछे निकला बच्चे के, उसको बोला कहते ओवरएस लेके आए, बोले तो बच्चा ओवरएस लेके आया, अंदर गया तो बच्चा बाहर आया ही नहीं। आने के बाद में ये लोग रोज़ा है, बच्चा को ढूंढ रहे, पूरा नहीं मिल रहा, ये काम कर लेके भी आके बाहर बैठ के हम लोग के साथ ढूंढ रहा। फिर तो ये सब रोज़ा खोलने लग गए तो वो बॉक्स लेके जाके दे दिया, ऑटो वाले को दिया, ऑटो वाला लेके जाके जिंकलवाड़े में दिया। बहुत डेंजर मौत मारा मैडम। आपको कैसे मालूम पड़ा, कितनी देर के बाद मालूम पड़ा कि इमरान ने? पूरा सीसी कैमरे चेक करे, मस्जिद में है क्या, इधर है क्या, पूरे बस्ती के पीएस तक जाके देखे, नहीं मालूम। हमारी बस्ती का अहमद भाई है, उनके घर का नहीं के सीसी कैमरे में पूरा उसका डोर का अंदर का बता रहा। अम्मा, अच्छा अम्मा, इमरान के साथ आपको कुछ झगड़ा वगैरह कुछ? मैडम हमारे घर में बैठा था, जब बच्चा आया, जब पहले मेरे को चुपके मिस कॉल मारा एक, तो मैं थोड़ा टेंशन में थी,
लास्ट टाइम रोजे का भी टाइम रहता ना, भाव की भी उसके मम्मी की तबीयत ठीक नहीं है, तो ये नंबर समझ में नहीं आया मेरे को, नाम तो मैं रिटर्न लगाई, कौन है बोलता है फरजाना पर मैं ही छूँ जी, इमरान क्या कर रहे हैं बोले, तो मैं बोली नहीं बेटी इसकी तैयारी चल रही इफ्तियार की वो ये बोले, तो मेरे से बात करते करते ऊपर चढ़ा फोन में, आया बैठा, बच्चे कपड़े वपड़े बदले, बच्चा निकल रहा उसके पीछे ही निकल, मैं पका के देता हूँ, बोला खाना मैं बना के देता हूँ, तुम्हारी भाभी की भी तबीयत अच्छी नहीं है, तुम्हारी भी अच्छी नहीं है बोले, तो मैं खाना बना के देता हूँ बोलता, मैं बोली ना कोई नहीं खाते हमारे कने रोज़ा खोल के खाना, 10 बच्चा मेरा पूरी तरह भी पढ़ के आता, 10:15 को आता, उन्हें मस्जिद से जब खाना खाता तो मैं बोली मैं हलू बना लेती माँ, नक्को बोले, तो बच्चे के पीछे उतर गया, मैं ढूंढ रही तो मेरे साथ ढूंढ रहा भी है, और इसका सत्यानाश हो जाए इसका। नमाज के बाद हुआ कि नमाज के पहले हुआ? नमाज ही नहीं पढ़ने दिया उसको, 5 बजे की जो नमाज होती वो बच्चा 5 बजे की नमाज को गया था, वो नमाज नहीं पढ़ने दिया उसको, वहीं से बुला लिया मस्जिद में, बुला लिया मस्जिद थोड़ी दूर पे गई, वहाँ से ही बच्चे को बुला लेके डोर लगा लिया, खोला ही नहीं, बच्चे को ओआरएस लाओ बोला, उन्हें लेके गया ओआरएस, अंदर आ बोला, शायद उन्हें अंदर जाते डोर लगा लिया। वो हिजरा है ना, उनके जो मन में रहते हैं ना, अगर थोड़ी सी भी झगड़ा होती तो उन्हें हम बहुत दिनों तक याद रहते हिजरा, या कुछ झगड़ा वगैरह कुछ भी नहीं मैडम, पूछो इतने बस्ती बच्चे के मम्मी हमारे ये जो बस्ती का पूरा आज से नहीं 10 साल से चिट्ठियों का काम कर रहा है वो, तो सभी डालते थे, इस बार हम लोगों ने भी सोचे हम भी डालते हैं, तो हमारे ऊपर वालों ने डाले, मतलब हमारे जेठ ने डाले, हमने डाले, तो ऐसा करके हमारे 15 लाख के करीब की चिट्ठी है, तो वो उठ गई, हमारी आने के थे पैसे, लेकिन हमने कोई आर्ग्यूमेंट या कुछ नहीं, भाई वो दे देता है हमको दे देगा, ऐसे कोई नहीं था, आज के दिन देने अच्छा ही रहता था ना, कल दे देता हूँ फरजाना इनको, हमारी अम्मी को नाम फरजाना पाए, उनको बोले कि फरजाना पा कल दे देता हूँ, तो ऐसा कोई आर्ग्यूमेंट, कोई लड़ाई, कोई फाइटिंग कुछ नहीं हुई है, नॉर्मली था। 2-3 मरतबा आया, चुपके आ रहा ऊपर, तो आ रहा ना भाई, एक्चुअली वो पहले जेंट्स था, फिर बाद में कन्वर्ट हुआ, कल अमावस्या थी, कुछ ऐसा वो ही बता सकता है कि उसने क्यों करा है, उससे पूछो जाके कि आखिर ऐसा क्यों करा, उसने किस वजह से करा, रियल वजह वही बता सकता है कि उसने अपनी देवी को खुश करने के लिए करा, कि हमने क्या करे थे, या वो मासूम बच्चे ने क्या करा था जो उसको तकलीफ पहुंचाया, वो भी इतनी तकलीफ, इतनी बुरी तरीके से बच्चे को तकलीफ पहुंचाया। आपको कब पता चला और कहाँ पे मिला वो शव? हमको पता जब चला जब हम सीसीटीवी चेक करे, सीसीटीवी में ये भर के डब्बे में लेके जा रहा था, तो क्या सोच रहे थे? हाँ डब्बा ही सोच रहे थे, फिर भी एक उसके घर गया लेकिन निकला नहीं वो, अब उन्हें क्या बोला, नहीं थे, उन्हें ही लेके गई घर में, तो क्या बोला इन्हें, बच्चा चला गया, नहीं आया था मेरे पास, डब्बा देके चला गया, लेकिन जब सीसीटीवी चेक करे तो उसमें अंदर गया, बाहर नहीं आया बच्चा, तो जब ही डाउट आया तो फिर आगे का देखे, तो इन्हें ऑटो बुलाया, बार बार अंदर बाहर करा, ऑटो बुलाया, फिर एक बड़ा थैला लिया, वहाँ अहमद भाई का घर है, उनके यहाँ पे कपड़ों का कारोबार होता, बड़े थैले मिलते हैं, उनके पास से एक थैला लिया, फिर अंदर जाके डब्बे को वो थैले के अंदर उतार के ऑटो वाले को कांटेक्ट करके ऑटो वाला आया, तो ऑटो वाला ही उठा के लेके निकला, सीसीटीवी में दिख रहा है ऐसा लेके जा रहा है, तो जब ये बच्चा घर से बाहर ही नहीं निकला था तो ये डब्बा ये क्या लेके जा रहा है, तो वो अब पीछे लगे उसके ऑटो का वो नंबर, वो ये निकाले, ऑटो वाले को पता करे, जब उसने बताया ऐसा ऐसा करे, ऐसा ले जाके नाले में फेंक दिया बच्चे को। अब आपको क्या चाहिए अम्मा? हमको इंसाफ चाहिए, जान के बदले जान चाहिए, या तो उसको फांसी दो या उसको हमारे हवाले करो, क्योंकि उसको इतनी बुरी मौत मारे हैं, वो मासूम बच्चे ने क्या करा था, कुछ नहीं, मासूम बच्चा 8-9 साल का, उसने कुछ नहीं करा था, हमको जान के बदले जान चाहिए, जो उसके साथ मिले उनको भी फांसी दो, उसको भी फांसी, नहीं तो उनको हमारे हवाले करो। तो उनसे कौन कौन मिले हुए, जो ऑटो वाले? पूरे रिश्तेदार हैं, 2-3 ऑटो वाले हैं, उनके पूरे बहन हैं, उनके भाई हैं, भावज हैं, सब हैं। आशा वर्कर्स है, हाँ उसकी बहन मिली हुई है, भाव नहीं है तो उसके वो बहन के बच्चे हैं,
जहाँ एक बहन है। जब हम बच्चे को ढूंढने गए तो ये लोग पूरे अंदर बैठ के हैं, तो बच्चा नहीं है वहाँ पे, इन्हें बाहर बैठा, वो लोग अंदर बैठे पूरे, दोनों भाई बच्चे, इसके बच्चे वो पूरे बैठे। आशा वर्कर की ड्यूटी करती, लोगों का घर कब्जा करी। बच्चे की कंडीशन देखना, इतनी बुरी कंडीशन है कि अच्छे अच्छों के रुए कांप जाए। तो ऐसा क्या करा था हमारे बच्चे ने, उससे पता करो, उससे पूछो ऐसा कौन सा वो करा था हमारे बच्चे ने। उसको बच्चे, इतने मासूम बच्चे को इतनी तकलीफ पहुंचाया।